రమేష్ చెప్పండి, తాజాగా ఉన్న పరిస్థితులు ఏంటి? రాష్ట్రాలకు సంబంధించి పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి లక్ష్మీనాథ్. ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి డ్రోన్లు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారత్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఒక అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 12 ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. పూంచ్, అర్నియా, అఖ్నూర్, సాంబా, అలాగే ఉదంపూర్, జమ్మూ, పఠాన్కోట్, జలంధర్, పోఖ్రాన్, జైసల్మేర్ వంటి 12 ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ దాడులను అయితే భారత్ సైన్యాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో కూడా ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది ముస్లిం యువత అక్కడ తమకు సంబంధించిన ఖురాన్ గ్రంథాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారంటూ కూడా వాళ్ళు ఒక ఆందోళన చేశారు. మరోవైపు పాకిస్తాన్ నుంచి దాడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైన్యాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్ సమస్యలకు కూడా వస్తున్న నేపథ్యంలో భారత్ అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. పరిస్థితి అదుపు తప్పకుండా కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా సైన్యాలకైతే పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించారు. సైన్యాలు ఏ విధంగానైనా రెస్పాండ్ అవ్వచ్చు, పాకిస్తాన్కు సరైన సమాధానం చెప్పాలి అనేది మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి మోడీ కూడా చెప్పడం జరిగింది, సైన్యానికి సంబంధించి ఎలాంటి నియంత్రణ లేదు, వారికే పూర్తి స్వేచ్ఛ నిర్ణయాధికారులను ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించి భారత్ చాలా వ్యూహాత్మకంగా టార్గెటెడ్గా దాడి చేసిన నేపథ్యంలో 9 ఉగ్రవాద స్థావరాలను క్లియర్ కట్గా ప్రపంచం ముందైతే భారత్ సమర్థవంతంగా ఉంచగలిగింది. సామాన్య పౌరులు వాళ్ళంతా ఉగ్రవాదులు కాదు అని పాకిస్తాన్ వాదిస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా ప్రపంచం ముందు ఉంచలేకపోయింది. వాళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళు ఉగ్రవాదులు కాదనే విషయాన్ని కూడా నిరూపించలేకపోయింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ దాడులని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో భారత్ మీద తిరిగి దాడి చేశామని గతంలోనే ప్రకటించింది. దానికి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లోని ఎల్ఓసి వద్ద కూడా సైన్యంపై కానీ సివిలైజన్స్ పైన కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా మన దేశం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ మరింత దూకుడు పెంచి ఈ డ్రోన్లతో దాడులు చేపడుతున్న నేపథ్యంలో ఇటు వాయుసేన కానీ నావికా దళాలకు సంబంధించి కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో స్కూళ్ళకి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ప్రాంతాల్లోకి తరలించే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనతో యుద్ధం చేయడం, భారత్తో యుద్ధం చేస్తున్న పరిస్థితులలో పాకిస్తాన్ పరిస్థితి అయితే మరింత దిగజారుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను కూడా అడిగినట్టుగా కూడా పాకిస్తాన్ మంత్రులకు సంబంధించినటువంటి అధికారిక ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాల్లోనే పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి కానీ, నివాసానికి సంబంధించి కానీ ఒక అభద్రత పరిస్థితులలో వారంతా లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారత్ వంటి 3వ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగలిగినటువంటి భారత్తో పోటీ పడడం అనేది పాకిస్తాన్కి అయితే ఒక కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా చైనా సపోర్టు ఇప్పటి వరకు అయితే ప్రత్యక్షంగా పాకిస్తాన్కి లేకపోయినప్పటికీ చైనా నుంచి పాకిస్తాన్కి ఎటువంటి మద్దతు ప్రకటన చేయకపోయినప్పటికీ చైనాకు మాత్రమే పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధాలను, యుద్ధ సామాగ్రి కానీ యుద్ధ ఆయుధాలను కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. కాబట్టి ఒక చైనా ఇంటర్నల్గా మాత్రం పాక్ మాత్రమే సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఇప్పటికిప్పుడు భారత్తో తలపడేంత స్థాయిలో పాకిస్తాన్ అయితే లేదు. ఖచ్చితంగా ఇది ఆ దేశానికి నష్టంగా ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో భారత్ అనేది చాలా పటిష్టంగా, ముఖ్యంగా ఆర్మీ బేస్కి సంబంధించి కానీ, సైన్యంలో రిక్రూట్మెంట్స్ కానీ, అలాగే టెక్నాలజీకి సంబంధించి కానీ, అత్యాధునిక ఆయుధాలు కానీ, పరికరాలు కానీ మన దగ్గర ఉన్నంతగా పాకిస్తాన్ వద్ద లేవు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు కూడా సమన్వయంతో పాకిస్తాన్ దాడులను అయితే ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది లక్ష్మీనాథ్. అయితే రమేష్, ఏదైతే అత్యాధునిక ఆయుధాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా
బ్రహ్మోస్ క్షిపణి అయితే సమర్థవంతంగా పనిచేస్తూ ఆల్రెడీ మనకి దగ్గర దగ్గర 15 మిసైల్స్ వదిలింది పాకిస్తాన్ అని మనకు తెలుస్తుంది. ఈ 15 మిసైల్స్ని కూడా అల్లంత దూరంలోనే బోర్డర్ దాటనీయకుండా డిస్ట్రాయ్ చేసిన ఘనత మరి బ్రహ్మోస్కి దక్కుతుంది. దీనికి 48,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ భారతదేశం రష్యా రెండు కలిపి ఖర్చు చేసింది. భారతదేశం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? అసలు మన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేయడంలో భారత సైనికులు ఎలా ఉన్నారు? పాకిస్తాన్ అయితే డ్రోన్ దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఫస్ట్ ఒక ఎల్ఓసి వద్ద కాల్పులకు తెగబడిన తర్వాత పాకిస్తాన్ అయితే దూకుడు పెంచినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రోన్ దాడులను 12 ప్రాంతాలకు సంబంధించి డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో మనకు సంబంధించి యుద్ధ నౌకలకు అత్యాధునిక యుద్ధ నౌకలు మన దగ్గర ఉన్నాయి. యుఎన్ఎస్ విక్రాంత్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి బేస్కు సంబంధించి జల మార్గంలో కానీ ఇటు వాయు మార్గంలో కానీ తిప్పికొట్టేటువంటి అత్యాధునిక ఆయుధ సామగ్రి మన వద్ద ఉంది. ఈ నేపథ్యంలో విక్రాంత్ ఐఎన్ఎస్ ఇప్పటికే రంగంలోకి కూడా దించారు. ఈ 15కు సంబంధించినటువంటి డ్రోన్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఇప్పటికే భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇది కూడా పాకిస్తాన్కి కూడా ఒక గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి యుఎన్ఎస్ విక్రాంత్ సహా మరి ఇంకా అత్యాధునిక పరికరాలకు సంబంధించి అత్యాధునిక ఆయుధాలు కానీ మిసైల్స్ కానీ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనము వాటర్ బేస్డ్ అంటే సముద్రానికి సంబంధించినటువంటి నావికా దళం కూడా చాలా పటిష్టంగా ఉంది. ఒకవేళ ఏ మార్గంలో వచ్చినా కూడా పాకిస్తాన్ అనుకున్నంత సులువుగా ఇండియాని ఇప్పుడు ప్రస్తుతం అయితే గెలిచేటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఒక అక్కసుతో తమ భూభాగాల్లోకి భారత్ ప్రవేశించింది అనే ఒకే ఒక కారణం చూపి ఇప్పటికైతే పాకిస్తాన్ ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. కానీ నిజానికి భారత్ని ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీ కానీ ఆర్మీకి సంబంధించినటువంటి నౌకలు కానీ ఎట్లాంటిది కూడా పాకిస్తాన్ వద్ద అయితే లేదు. ముఖ్యంగా భారత్కు అంతర్జాతీయంగా కూడా చాలా మంచి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఇటు సాధారణ పౌరులు అటు ఆర్మీని కాకుండా కేవలం ఉగ్రవాద క్యాంపులకు సంబంధించి పూర్తి ఆధారాలతో దాంతోపాటు వారికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అందుతున్నాయనే పూర్తి వివరాలను కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో భారత్ వివరించిన నేపథ్యంలో దాడికి సంబంధించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టిందో దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి మద్దతు లభించింది. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా దీన్ని తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి పూర్తి ఆధారాలు మాత్రం ప్రపంచం ముందుంచడంలో దాంతోపాటు వ్యూహాత్మకంగా ఒక టార్గెట్ను ఎంచుకొని ఈ పరిణామాలన్నీ కూడా ముందుగానే భారత్ ఊహించిందని కూడా మనం చెప్పవచ్చు. ఒక ప్రపంచాన్ని అంతా కూడా ఒక మాక్ డ్రిల్ పేరుతో మాక్ డ్రిల్ అంటూ రేపు సాయంత్రం మాక్ డ్రిల్ చేపడతాము దేశవ్యాప్తంగా అంటూ భారత్ ఒక డైవర్ట్ చేసి ప్రపంచం అంతా మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు ఏం చేస్తారు అని ఇటువైపు ఆలోచిస్తుండగా దానికి ముందు రోజు రాత్రి 1 గంట ప్రాంతంలో కేవలం ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ప్రధానంగా ఉగ్రవాదుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ సపోర్టెడ్ ఉన్న హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నటువంటి టార్గెట్లను 9టిని గుర్తించి వాటిని మాత్రమే ఎంచుకొని వాటిని మాత్రమే బ్లాస్ట్ చేయడం ద్వారా భారత్ అయితే ఒక ఖచ్చితమైన మెసేజ్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ పరిణామాలను కూడా అంటే ఈ ఉగ్రవాద స్థావరాలను పేల్చిన తర్వాత పాకిస్తాన్ అయితే రియాక్షన్ ఇస్తుంది అని కూడా ముందుగానే భారత్ ఊహించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దాని నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాటు భద్రతా దళాలను అప్రమత్తం చేయడం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. దాంతోపాటు సైన్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా అలాగే ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా సెలవులను ప్రకటించిన నేపథ్యంలో ఇదంతా కూడా భారత్ ముందుగానే ఊహించింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అట్లాగే డ్రోన్ దాడులకు కూడా ఆర్మీకి సంబంధించి మాన్యువల్ పవర్ ఎవరైతే ఉంటారో బార్డర్ దగ్గర సెక్యూరిటీ సంబంధించినటువంటి సైనికులు మొదటి దశలోనే ఒక సమాధానం చెప్పిన నేపథ్యంలో డ్రోన్ ద్వారా కూడా పాకిస్తాన్ అయితే దాడికి పాల్పడ్డది. వాటికి సంబంధించి కూడా మన భూభాగానికి ప్రవేశించడానికి ముందే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా మన భద్రతా దళాలు వాటిని సమర్థంగా ఎదుర్కోవడం అయితే జరిగింది. లక్ష్మీనాథ్ అయితే మన భారత్ ఏదైతే కౌంటర్ అటాక్ ఏదైతే చేసిందో పాకిస్తాన్లోని ఏ ప్రాంతాల్లో కౌంటర్ అటాక్ చేస్తుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రెసిడెంట్ రమేష్? భారత్ ఎక్కడైతే కౌంటర్ అటాక్ చేసిందో పాకిస్తాన్లో ఏ ప్రాంతాల్లో కౌంటర్ అటాక్ చేసింది, అక్కడ పాకిస్తాన్లో ఉన్న నేపథ్యం ఏంటి ఫస్ట్ ఇప్పుడు? పాకిస్తాన్కి సంబంధించి భారత్ గతం నుంచి కూడా చెప్తూ వస్తుంది కేవలం ఇది ఉగ్రవాదులకు సంబంధించిన
టార్గెట్గానే మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది. దాని మీద ఈ గతంలో అనేక సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్య అయితే లేదు. మనం అనేకసార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉగ్రవాదంపై సమిష్టి పోరు కోసం ప్రపంచ దేశాలు ఏకమవుతున్నప్పటికీ కూడా కేవలం భారత్ టార్గెటెడ్గా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. అయితే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను పేల్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మనకు బార్డర్ వద్ద కాల్పులు జరపడం, ఇలాగే డ్రోన్లతో దాడి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా తన అన్అఫీషియల్ అకౌంట్ ఒకటి ఎక్స్లో రన్ అవుతుంది. అందులో కూడా లాహోర్ ఎలా ఉంది, ఇస్లామాబాద్ ఎలా ఉంది అంటూ కూడా గుడ్ మార్నింగ్ లాహోర్, హౌ యూ అంటూ కూడా చెప్పడం జరిగింది. లాహోర్, ఇస్లామాబాద్, అలాగే సియాల్కోట్, అట్లాగే ఇట్లాంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలకు సంబంధించి కూడా మనం కూడా డ్రోన్తో డైరెక్ట్ టార్గెటెడ్గా ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించి హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండేటువంటి లాహోర్ కానీ, ఇస్లామాబాద్ కానీ ఇలాంటి ప్రధాన నగరాలను కూడా భారత్ కూడా టార్గెటెడ్గా చేసుకుంది. ఎందుకంటే ఇది కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆపరేషన్ని భారత్ చేపట్టిన నేపథ్యంలో ఇది ఒక రెండు దేశాల మధ్య సమస్యగా పాకిస్తాన్ను దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఇంకా కొంచెం టెన్షన్ పూరిత వాతావరణానికి అయితే తీసుకెళ్లగలుగుతుందనే నేపథ్యంలో మేము కూడా ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాము, పాకిస్తాన్కి సమాధానం అయితే చెప్తామని నేపథ్యంలో పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో కూడా మన ఆయుధకు సంబంధించి, మన ఆర్మీకి సంబంధించినటువంటి క్షిపణులతో దాడి చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ కూడా హై అలర్ట్ ప్రకటించుకుంది. ఆ దేశంలో అత్యధిక పరిస్థితిని ప్రకటించడంతో పాటు నిధులకు కోసం అయితే ఇప్పటికే ప్రపంచ బ్యాంకుని కోరుతుంది లక్ష్మీనాగ్. దాంతోపాటు సామాన్య ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అక్కడ ఆహారానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కొనేటువంటి స్థితిలో కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లేదు. కాబట్టి ఈ భారత్ ప్రయోగించేటువంటి అధునాతన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, అధునాతన క్షిపణులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అనేది కూడా పాకిస్తాన్ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అక్కడ అలర్ట్ ప్రకటించడంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి ఆందోళన నడుస్తుంది. దాంతోపాటు అక్కడి పార్లమెంటులో కూడా ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించడం జరిగింది. భారత్ వంటి ఒక